బిల్డింగ్ వర్కర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంత్రం వాసంశెట్టి సుభాష్ కి బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బలరాం వినతి పత్రం అందజేశారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా రాష్ట్రంలోని 40 లక్షల కార్మికులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించాలన్నారు. కార్మికుల సమస్యలు విన్న మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో స్వాలంబన సమాజ్ వికాస్ సంస్థ మహారాష్ట్ర కన్వీనర్ జమీలా బేగం, బహుజన బిల్డింగ్ వర్కర్స్ పీలేరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీబేగ్, కార్యదర్శి రసూల్, కోశాధికారి నఫీస్, వాల్మీకిపురం మండల అధ్యక్ష కార్యదర్శి శ్రీనివాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుల్లంరాజు మాట్లాడుతూ నవంబర్ నెలలో శబరిమల తంత్రి స్వామి మేల్ తంతుల ద్వారా ఖమ్మం నగరంలో మహాపడి పూజను నిర్వహిస్తున్నామన్నారు. మేయర్ నేజర్ మాట్లాడుతూ అయ్యప్పల పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లకు నగరపాలక సంస్థల ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. Today in Khammam we are having our Telangana State Council General Body meeting with the biennial election. So we used to have elections once in 2 years, and this is the election year for 2024-26. We will be electing the new team of office bearers, the state president, state secretary, state treasurer and the whole team. ABAP is an organization which has grown to this level through Annadanam during the Shabari Yatra period in all the locations near Shabarimala. Apart from that, we are the organization, we propagate the real ideology of Shabarimala and the Shabari Yatra to uphold the traditions, rituals and customs. As you all know, in 2018, there was a Supreme Court verdict where women were allowed to enter Shabarimala. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ CSR ఫండ్స్ తో నిర్వహణతో కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించారు. సెంట్రలైజ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతిరోజు 28,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. మాన్సూరాబాద్లో రేణుక ఎల్లమ్మ దేవాలయ బోనాల కార్యక్రమంలో మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న TS-08 JH 9984 రెడ్ కలర్ కారులో సుమారు 300 కేజీల గంజాయి 10,000 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్పేటలోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా భాగ్యనగరంతో పాటు తెలంగాణలో జరిగే గొప్ప వేడుక బోనాల పండుగని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత సంవత్సరం వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారని ఈ సంవత్సరం అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురవాలన్నారు. ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్సులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని అన్నారు. విశాఖలో ఉత్తమ ప్రతిభ కనిపించిన పోలీసు అధికారులకు 80 మందికి ప్రశంసా పత్రాలు సిపి శంకాబ్రాత బాగ్జీ అందజేశారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తామన్నారు. డిపార్ట్మెంట్ లో అవినీతిని, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వన్ సైడ్ లవర్ పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. కేంద్ర బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. అమరావతిని నిర్మాణానికి 1,500 కోట్లు ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నేతలంతా సంబరాలు చేసుకుంటున్నారని, అయితే కేంద్రం ఇచ్చింది గ్రాంట్ కాదని కేవలం రుణం మాత్రమే అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని, అయినప్పటికీ రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగలేదన్నారు.
బీహార్కు ప్రత్యేక హోదా కోసం అడుగుతుంటే ఎంపీల విషయంలో మాత్రం ప్రత్యేక హోదా ఊసేయలేదన్నారు. పోలవరం విషయంలో కూడా 3 ఏళ్లలో 18,000 కోట్ల ఇస్తామని ప్రకటన చేశారే తప్ప ఏ విధంగా ఇస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్ని వేల కోట్లు కేటాయించారో చెప్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ ఆర్థిక మంత్రి, మీ ప్రధానమంత్రి ఏమీ లేదు కదా, ఏమీ లేకపోతే కదా అనే మాటలు మాట్లాడడానికి వీలేదు. విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడకపోతే మీకు సంతోషంగా ఉన్నట్లుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మన ఎదురుగా చెప్పి మన ఆయన కుమారస్వామి వచ్చి ప్రకటించిపోయాడు. దీని ఏం కాదులేదు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర ప్రజల యొక్క శ్రమ ఫలితం, అది త్యాగ ఫలితం, దాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నాం. దానికి అవసరమైన ఐరన్ ఓర్ మైనింగ్ని, మైన్స్ని అట్లాగే కావలసిన డబ్బులు ఇస్తున్నామని చెప్పింటే బాగుంది. భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో పర్యటించారు. కరకట్ట, స్లీయు, జీలు తక్షణమే లీకేజీలు కాకుండా చూడాలన్నారు. కొత్తగా నిర్మించే కరకట్టను పరిశీలించారు. నిర్వాసితులకు అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వరద బాధితులకు ఆహార పదార్థాలు సమయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. మనుషులు కూడా ఇక్కడ దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన ఘటన గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను, ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి. అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది, లక్ష్మీపురం టు లక్ష్మీనగరం, దాన్ని వాడుకోండి. నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం. ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ రాముడి దయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు, గోదావరి పారివాహక ప్రాంతంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలను రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ముఖ్యంగా భద్రాచల పట్టణానికి ప్రాణ సమానమైనటువంటి కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఈ సీజన్లో వరద రాకుండా కంట్రోల్ చేశాం. నెక్స్ట్ ఇయర్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాలు ఎంత వరద వచ్చినా భయపడే పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ అధికారి వి శ్రీనివాసరావు తెలిపారు. దీని ఫలితంగా కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం చేత మన రాష్ట్రంలో పర్టికులర్లీ కోస్తా జిల్లాలు ప్లస్ యానం ఈ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో మటుకి మోస్తరు వర్షాలు నిన్న గడిచిన 24 గంటలు నమోదవడం జరిగింది. అదే ముఖ్యంగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి చింతూరులో 6 సెంటీమీటర్స్, అలాగే నెక్స్ట్ కోనవరంలో 5 సెంటీమీటర్స్, అలాగే నెక్స్ట్ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడి, కూకనూరు ఈ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్ చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే కొన్ని చోట్ల 2 to 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా కొన్ని చోట్ల నమోదైంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు కూడా 1-2 చోట్ల ఈ మోస్తరు వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. విశాఖ బీచ్ లో వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా వైద్యుల ఆధ్వర్యంలో లివర్ వాక్ నిర్వహించారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ లివర్ వాక్ లో పాల్గొన్నారు. మద్యం తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు వస్తాయని, మద్యపానం తీసుకోవద్దని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఎప్పటికప్పుడు లివర్ చెకప్ చేసుకుని లివర్ కు సంబంధించిన ఇంజెక్షన్లు తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially
బేబీస్ వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్నేహ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.